ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రాము హౌస్లో నుంచి తన ఓన్ డెసిషన్తో బయటికి వెళ్ళిపోయాడు. అనుకోలేదు రాము బయటికి వెళ్తాడు అంటే. బిగ్ బాస్ ఇది చివరి వీక్స్ అనమాట. ఈ వీక్ అంటే దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ మనం ఇంకా 1 మంత్ గ్యాప్లో ఇంకా ఫినాలే ఉంది. సో ఇలాంటి సమయంలో రాము ఎన్ని వీక్స్ ఉండి ఇన్ని వీక్స్ సర్వైవ్ అయిన తర్వాత ఇలాంటి డెసిషన్ తీసుకొని ఫ్యామిలీ సిక్ హోమ్ సిక్ అంటూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో యాక్చువల్గా కంప్లీట్గా గివప్ ఇచ్చడం జరిగింది. యాక్చువల్లీ నాగార్జున గారు చాలా టైం కూడా ఇచ్చారు ఆలోచించుకోవడానికి అండ్ ఆల్సో ఎవరైనా సజెషన్స్ ఇస్తే తీసుకోవడానికి. బట్ అతను స్టిక్ అయిపోయాడు ఇంకా బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి. సో అతను యాక్చువల్గా అతని మనసులో ఏమో పేరెంట్స్ని కలవాలి చూడాలి అని ఉంది. సో దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి యాక్చువల్గా. ఫస్ట్ ఎందుకంటే స్పెసిఫిక్గా ఆయన పేరెంట్స్ గురించి చెప్పాడు కాబట్టి నేను హోమ్ సిక్ అవుతున్న వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళని చూడాలి. అండ్ ఆల్సో చిన్నప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ పనికి వెళ్తే వీళ్ళు పేరెంట్స్కి దూరంగా ఉండాలని చెప్పారు. సో యాక్చువల్లీ నాకైతే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది రాముకి. సో ఇన్ని వీక్స్ కూడా ఉన్నాడు యాక్చువల్గా. సో ఓకే, ఫైనల్గా హౌస్లో నుంచి రాము వెళ్ళిపోవడం జరిగింది. ఇన్ కేస్ యాక్చువల్గా ఓటు పరంగా చూసుకున్నా కానీ లీస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు రాము. అంటే హోప్ ఏంటంటే అతను ఫైనల్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు యాక్చువల్గా. ఎందుకంటే తన గేమ్ ప్లే కొద్దిగా తగ్గిపోయింది. అసలు సరిగ్గానే ఆడట్లేదు, టాస్క్లో ఆడుతున్నాడు తప్ప ఇంకెక్కడ అతను యాక్టివ్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టు అనిపించట్లేదు. సో అతను వెళ్ళే మంచి పని చేశాడు. అండ్ ఆల్సో అనుకోలేదు డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి. ఎస్పెషల్లీ రాము కోసం ఇది డబుల్ ఎలిమినేషన్ లాగా మారిపోయింది యాక్చువల్ చెప్పాలంటే. ఆ బిగ్ బాస్ టీం కూడా అనుకోలేదు రాము వెళ్తారని చెప్పేసి. అందుకే తన వీడియో కూడా బయటికి వెళ్ళేటప్పుడు వీడియో చూపిస్తారు కదా, అది కూడా ప్రిపేర్ చేసుకోలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇది డబుల్ ఎలిమినేషన్ అయిపోయింది. సో రేపు శ్రీనివాస్ అయ్యి హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోవడం అది కూడా పక్కానే. ఈ రెండు ఎలిమినేషన్ తర్వాత ఏంటంటే హౌస్లో కొంచెం హౌస్ మేట్స్ యొక్క బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పటి వరకు కొంచెం అంటే ఈ వీక్లో నెక్స్ట్ వీక్ 9th వీక్ ఉన్నప్పుడు అంతమంది హౌస్ మేట్స్ ఉండరు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ కౌంట్ ఎక్కువ ఉంది బిగ్ హౌస్లో. సో వీళ్ళిద్దరూ వెళ్ళడం వల్ల కొంచెం అటు సెటిల్ అవుతుంది అనిపిస్తుంది. ఆల్మోస్ట్ సెటిల్ అవుతుంది ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఒకే వీక్లో వెళ్ళిపోతున్నారు కాబట్టి. సో ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇంకా ఫ్యూచర్ వీక్స్లో డబుల్ ఎలిమినేషన్ అనేది ఉండదు, ఆల్మోస్ట్ ఉండదు అనుకుంటున్నాను. ఇంకా ఈజీగానే అయిపోతుంది, ఇక చూడాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇమాన్యుల్ ఇమాన్యుల్ అండ్ ఇక్కడ గౌరవ్ ఆ, తనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు కదా. నాకు ఇక్కడ అర్థం కావట్లేదు, బిగ్ బాస్ గిఫ్ట్ ఇస్తా అంటున్నారు, దానికి ఒక మళ్ళీ ఏదో ఒక డిపెండెన్సీ పెడుతున్నారు. గిఫ్ట్ అంటే యాక్చువల్లీ గిఫ్ట్ అంటే దాని డిపెండెన్సీ ఉంటుందా? ఉండదు కదా, డైరెక్ట్గా ఇచ్చేసేయాలి. కానీ ఇక్కడ గిఫ్ట్కి ఒక డిపెండెన్సీ పెట్టారు. సో పెట్టేసి వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇమాన్యుల్ తీసుకున్న డెసిషన్ అయితే నాకైతే కొంచెం నచ్చలేదండి యాక్చువల్గా. ఎందుకంటే అతను ఒక మనిషి యొక్క మనసులో ఏముందో కంప్లీట్గా ఇతనికి తెలియదు. సో అంటే నాకు కూడా గౌరవం మాటలు విన్నప్పుడే అర్థమైంది. యాక్చువల్గా ఇతను ఇమాన్యువల్ ఏం చెప్పాడంటే తనకి సరిగ్గా యూజ్ చేసుకోవడం రాదు, దాని దాని గురించి సరిగ్గా అతనికి దాని మీనింగ్ కూడా సరిగ్గా తెలియదు అని చెప్పాడు. బట్ తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం నాగార్జున గారు చెప్పిన తర్వాత గౌరవ్ పక్కగా చెప్పాడు. యాక్చువల్గా అతను ఏం చెప్పాడంటే నేను ఒకవేళ ఫైనల్కి వెళ్ళినప్పుడు, ఒకవేళ నేను అక్కడ ఫైనల్లో ఉన్నప్పుడు నాకు ఎలాంటి నా ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాని ఫార్వర్డ్కి వెళ్దామా లేదా అన్న సమయంలో బిగ్ బాస్ ఒక బ్లెస్సింగ్ సజెషన్ తీసుకుంటాను అని చెప్పాడు స్పెసిఫిక్గా. సో అతను మనసులో పెట్టుకున్నాడు. సింపుల్గా నామినేషన్స్లో ఇలాగా యూజ్ చేసుకోవడం తనకు అవసరం లేదని చెప్పాడు. బట్ ఇక్కడ ఏంటంటే బ్లెస్సింగ్స్ అనేది చాలా వరకు తీసుకోవచ్చు, కానీ అతను యూజ్ చేసుకోలేదు. తను ఏమంటున్నాడంటే డైరెక్ట్ అక్కడే యూజ్ చేసేద్దామా అని చెప్పేసి. కానీ అది కరెక్టే యాక్చువల్గా. అక్కడక్కడ యూజ్ చేయకుండా డైరెక్ట్గా అక్కడే యూజ్ చేయకుండా బెస్ట్. ఎందుకంటే మధ్యలో యూజ్ చేసుకుంటే ఆడియన్స్కి కూడా ఒక ఇతను మొత్తానికి అంటే స్పూన్ ఫిట్ చేస్తున్నాడు, సో అందుకే ఆయన బాగా ఆడుతున్నాడు అని కూడా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. సో గౌరవ్ అవన్నీ మనసులో పెట్టి, బికాజ్ హీఈస్ మెచ్యూర్డ్ రైట్. అతను చూడడానికి అలా మాట్లాడుతున్నాడే కానీ, సో అంటే లాంగ్వేజ్ సరిగ్గా రాక అలా అనిపిస్తున్నాడే కానీ ఈజ్ వెరీ మెచ్యూర్డ్ యాక్చువల్గా. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటున్నాడు. ఒకవేళ తనకు అర్థం కాకపోయినా కానీ వేరే వాళ్ళు పిలిచి మరి అర్థమయ్యేటట్టు చేయించుకుంటున్నాడు. సో వెరీ మెచ్యూర్డ్. సో అదే హోప్తో ఆయన అలా ఆ బ్లెస్సింగ్ ని లాస్ట్ ఫినాలేలో ఒకవేళ ఉంటే ఇతను యూజ్ చేసుకుందాం అని చెప్పాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఇతను అంటే ఓట్స్ పరంగా చూసుకుంటే దగ్గరలో ఉన్నాడు. బట్ ఫినాలేకి వెళ్తాడో లేదో అనేది కంపల్సరీ వెళ్ళడు అని నా డెసిషన్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫుల్ అయ్యా ఉన్నాడు, హౌస్ఫుల్ అయిపోయారు ఫినాలేలో. సో ఇతను వెళ్ళడమే కష్టం, వెళ్ళడం కొంచెం కష్టమే. కానీ ఇక్కడ ఇమాన్యుల్ తీసుకున్న డెసిషన్ మాత్రం నాకైతే నచ్చలేదు ఎస్పెషల్లీ. సో అక్కడ కొంచెం కొంచెం ఆలోచించకుండా ప్రోయాక్టివ్గా డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పి నాకు అనిపించింది.
సో దట్స్ ఇట్. తర్వాత ఏంటంటే ఇక్కడ పోల్స్ పెట్టారు కదా, ఆడియన్స్ పోల్స్ పెట్టారు, హిట్టా ఫట్టా అని చెప్పేసి వీళ్ళు. ఇక్కడ చూస్తే ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు ఫైనాలిలో ఎవరెవరు ఉంటారంటే తనుజ, ఎమాన్యుల్, కళ్యాణ్, రీతు, డెమాన్ పవన్ అండ్ సుమన్ శెట్టి గారు. అంటే ఇంకొక పర్సన్ ఎక్కువ అవుతున్నారు. కానీ వీళ్ళు కన్ఫర్మ్ అంటే అటు ఇటు అయినా కూడా ఎవరో ఒకరు. సుమన్ శెట్టి అయితే నాకు కన్ఫర్మ్ అనిపించేసింది. సుమన్ శెట్టి ఇంకా కన్ఫర్మ్ ఫినాలేలో ఉంటారు అనిపిస్తుంది, ఇంకా గ్యారంటీ ఉంటారు. అంటే ఇప్పుడు ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్, సుమన్ శెట్టి అంటే 4 ప్లేసెస్ ఆక్యుపై అయిపోయాయి. సుమన్ శెట్టి గారు గ్యారంటీ ఫినాలేలో ఉంటారు. అది ఆడియన్స్ రూపంలో మనకి ఈ రోజు అర్థమైపోయింది. ఇంకా 5th ప్లేస్ డెమాన్ తీసుకుంటారా, రితు తీసుకుంటారా అనేది బేస్డ్ ఆన్ పోల్ పరంగా చూసుకుంటే రీతూనే ఉంటుంది టాప్ 5లో. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేసింది టాప్ 5 ఎవరెవరు అంటే తనుజ, తనుజ అండ్ కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు అండ్ సుమన్ శెట్టి గారు. వీళ్ళు టాప్ 5లో ఉంటారు. ఆల్మోస్ట్ కంపల్సరీ వీళ్ళు టాప్ 5 క్యాండిడేట్స్ కంపల్సరీ ఉంటారు. అది ఈ రోజుతో అది కన్ఫర్మ్ అయిపోయింది. బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ రీతుకి డెమాన్కి కంపేర్ చేస్తే రీతుకి కొంచెం ఓట్ పర్సంటేజ్ డెమాన్ కన్నా ఎక్కువే. అది కొద్దిగైనా ఎంతైనా డెమాన్ పవన్ కన్నా రీతుకి పర్సంటేజ్ ఎక్కువే. సో వీళ్ళు కన్ఫామ్గా ఫినాలీలో ఉంటారు. ఇంకా రేపటి మాటకు వస్తే శ్రీనివాస్ సాయి రేపు ఎలిమినేట్ అయిపోతాడు. అది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. పెద్ద థ్రిల్లింగ్ లేదు, ఆల్మోస్ట్ తెలిసిపోయింది కాబట్టి మనకి ఓటింగ్ పర్సంటేజ్ రూపంలో శ్రీనివాస్ సాయి వెళ్ళిపోతాడని తెలిసిపోయింది కాబట్టి పెద్దగా అంతగా యాంటిసిపేషన్ అనేది చాలా తక్కువ రేపు ఎపిసోడ్ అనేది. సో కొత్తగా ఏమైనా ఇన్వాల్వ్ ఏమైనా చేస్తారు, టాస్క్లు ఏమైనా అలా పెడతారు అంతేగాని మిగతాదంతా సేమ్ టు సేమ్. పక్కాగా రేపు శ్రీనివాస్ సాయి హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకా ఇంకొంచెం రష్గా ఉండబోతుంది. ఎందుకంటే హౌస్ మేట్స్ కూడా ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అవుతున్నారు. సో ఈ వీక్ 2 మెంబర్స్ అయిపోయారు. సో నెక్స్ట్ వీక్ కూడా ఇంకోటి ఏంటంటే మిడ్ వీక్ ఎవిక్షన్ ఇది కంపల్సరీ పెడతారనిపిస్తుంది. ఎందుకంటే వీక్స్ తక్కువే ఉన్నాయి కాబట్టి. ఇక నవంబర్లో ఎన్ని ఉన్నాయి, ఇంకా గట్టి కొట్టే 2 వీక్సే ఉన్నాయి. తర్వాత డిసెంబర్లో ఫినాలే ఉంది. 3 వీక్స్ వేసుకుందాం. తర్వాత డిసెంబర్లో ఫినాలే ఉండబోతుంది. సో అందుకని చెప్పేసి మిడ్ నైట్ ఎవిక్షన్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో దాట్స్ ఇట్. ఇంకా రేపు ఎపిసోడ్ చూద్దాం, దాని గురించి మళ్ళీ రేపు డిస్కస్ చేసుకుందాం. బాయ్.